శ్రీనివాస్ చౌదరి గారు రజనీ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం రజనీ గారు మాట్లాడతారు. ప్లీజ్ రజనీ గారు మాట్లాడండి. సార్ ఈ దేవాదాయ శాఖలో ఏ పోస్ట్ నాకైతే తెలియదు కానీ సార్, మా కొండకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాలి. అందులో కూడా అతను 100% మా హిందువే అయి ఉండాలని. మరి ఏ రోజు ఈ దేవాదాయ శాఖ మంత్రులు వచ్చి కండిషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కింద ఎందుకు ఆపలేదు? పతి లేకుండా పతి యజ్ఞానికే పనికిరాడని రాములు వారు బంగారపు సీతను కూర్చొని యజ్ఞం చెప్పండి మేడం, వేరే అవసరం లేదు. ఇక్కడ అంశం ఏమి? రాజేష్ ఒక సామాజిక వర్గానికి కానీ హిందువులకు కానీ మనకు హిందువుల ఆడపిల్లలను ఎత్తుకొని వచ్చిన వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. ఇటువంటి వారు తెలుగుదేశం జనసేన కలిసి టికెట్ ఇచ్చారు, అధినేతలు కూర్చొని మాట్లాడుకొని టికెట్ ఇచ్చారు. దీన్ని సమర్థిస్తున్నారా అన్నది మాత్రమే ప్రశ్న. వేరేటువంటి డివియేషన్ పోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్జెక్టు కూర్చుందాం, ఒక్కొక్క సబ్జెక్టు మాట్లాడుకుందాం. దాని గురించి ఆలోచన లేదు. ఇప్పుడు దీని గురించి మాట్లాడండి మేడం. ఇప్పుడు చెప్పిన సబ్జెక్టు గురించి మాట్లాడండి. మీరు దీన్ని సమర్థిస్తున్నారా లేదా, వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? ఇది మాత్రమే మీరు తెలియజేయండి. వేరే అవసరం లేదు. వేరే దానికి వేరే సబ్జెక్ట్ తీసుకుందాం, దానికి మరీ కూర్చున్నాం. ఆ డిబేట్ సమాధానం చెప్పండి. సమాధానం చెబుతానండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల సమయంలో గౌరవ ముఖ్యమంత్రిని అధికారంగా స్వాగతిస్తారు అంతవరకు. అందరూ తప్ప హిందువుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, హిందువుడే కొండకి వెళ్ళాలి, ఇది కాదని కొన్ని అంశాలు తెలుసుకోండి. ఇక్కడ రాష్ట్ర ఆగండి శ్రీనివాస్ చౌదరి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవప్రదంగా ఇన్విటేషన్ ఇస్తారు. వెళ్ళాలా లేదా అనేటువంటిది ఆయన ఇష్టం. ఇక్కడ ప్రతి ఒక్కసారి రాయాల్సిన పని లేదు. భారీ దిశలో చూస్తారు ఎవరన్నా ఏమాడతారండి భావం తెలియకుండా మీరు. అంటే ఏంటంటే ఇక్కడ మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు ఆ స్థానంలో కూర్చోకూడదు. మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం. అంటే ఇక్కడ భావం తెలుసుకోవాలి. చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు, చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. వేరే మతస్థులు కొండ మీద వచ్చి మత మార్పిడి చేస్తే మత మార్పిడికి శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎంప్లాయీస్ మతం మార్పిడి చేసుకొని క్రిస్టియన్స్ పేర్లు పెట్టుకొని కొండ మీద కరపత్రాలు మాస్తున్నారు, గుళ్ళు కడుతున్నారు, వాహనాలు జరిగినాయి. ప్రవచనాల్లో కూడా క్రిస్టియన్స్ భాష వస్తా ఈ 5 ఏళ్ళు జరిగినాయా? 40 జరగలేదా? బ్రాహ్మణ సమాజంగా అండగలపడుతున్న తెలుగుదేశం పార్టీ మీరు ఎందుకు విమర్శిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు డిక్లరేషన్ సంతకం పెట్టాలని వద్దాను. నేను డిక్లరేషన్ కూడా పక్కన పెడతా. ఒక బ్రహ్మోత్సవాలకు రావాలంటే దేవుడి కన్నా గొప్పవాడు కాదు ముఖ్యమంత్రి. దేవుడి దగ్గర రావంటే సతీ సమేతంగా రావాలి. అని ఎక్కడన్నా ఉందా? ఏ ధర్మశాస్త్రంలో ఉంది? ఎవరు ఏ ధర్మశాస్త్రం ఉందండి? ఆగమ శాస్త్రం తెలవమాకండి. మీరు ముఖ్యమంత్రిగా తెలవమాకండి. ఇన్విటేషన్ ఇస్తారు మీరు. ఇన్విటేషన్ ఇవ్వాలి. ఇదే మీ తెలుగుదేశం పార్టీలో అమరావతి శంకుస్థాపనకి మీరు ఆగండి. అమరావతి శంకుస్థాపనకి ఈ రోజు ఏమి అంశము అన్నదానికి శ్రీకాంత్ గారు వస్తాం మీ దగ్గర. శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. చౌదరి గారు